ఇలా హైడ్రాలో మీకు ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నాను. హైడ్రాలో ఇలా వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చి 25 రోజులైనాయి. అక్కడ ఉన్న పేద ప్రజల ఇండ్లేమో నోటీసులు ఇయ్యకుండానే కూలగొడుతుర్రు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTL లో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి. నేను మీకు ఇలా చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్. అరే తిరుపతి రెడ్డి గారు, రేపు ఏమనుకోదు, ప్రజలు ఇట్లా ఏమని అనుకుంటారు నీ ఇల్లు ఊలగొట్టకపోతే, కాబట్టి రేపు బాగా ప్రెషర్ వస్తే నీ ఇల్లు ఊలగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితో అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్ లో మన వాసవి కాలేజ్ పక్కన గండిపేట దగ్గర ఆడ శివానందన్ బిల్డర్ ని బెదిరించి 1000 స్క్వేర్ యార్డ్స్ లో ఆడ ప్లాట్ తిరుపతి రెడ్డి గారికి ఆడ ఇచ్చినవు ప్లాట్. ఇది నిజం కాదా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. ఇల్లు ఇచ్చినావు, ఈడ కూలగొడతావు, మా అన్నది ఈడ కూలగొట్టరా అని చెప్తావు. ఇది నిజం కాదా? మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి ఈడ అండర్స్టాండింగ్ చేసినావు. మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి.